ప్రభు నీతో చెప్తున్నాడు, కొన్ని వినబడతాయి నీకు. నిన్ను దూషించేది నీకు వినబడతాయి, నిన్ను అవమానపరిచేది నీకు వినబడుతుంటాయి, నీ గురించి చెడుగా మాట్లాడేది నీకు వినబడుతుంటది, నీ గురించి జరుగుతున్న చెడు ప్రచారాలు కూడా నీకు వినబడతాయి. ఈ నెలలో నువ్వు చెవిటివాడి మాదిరిగా ప్రవర్తించి చూడు, ఆయన చెయ్యి పట్టుకుంటాడు, కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. గుడ్డివాడిగా ఉండు, ఒక చెవిటివాడిగా ఉండు. ఓరకనే అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏమైపోవాలి, ఇప్పుడు మొహోడైపో, ఇంటికోండి అంతే, మౌనంగా ఉండు. ఆయన ఏమంటాడంటే, యుద్ధం నాదే, యుద్ధం నాదే, నేనే చేస్తాను నీ కొరకు యుద్ధం, నేనే నీ చేయి పట్టుకుంటాను, నేనే కార్యము చేయడము. చూసి చేతగానోడు అని అంటారు, నిన్ను చూసి పనికి మాలోడు అని అంటారు, నిన్ను చూసి వ్యర్థుడు అని అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే, నిన్ను చూసి ఎందుకు నువ్వు బ్రతుకున్నావు, ఇంకా నిన్ను చాలా అసహ్యంగా మాట్లాడతారు. ఎందుకు బ్రతుకున్నావు, నీ వల్ల ఏం లాభం, సమాజానికి ఏం లాభం అన్నా, ఎందుకన్నా, ఎందుకు నువ్వు వేస్ట్ అన్నా. అలా వినబడినప్పుడు నేను అంటాను, గుండె రగిలిపోయి వాళ్ళ మీదకి పోవడం కాదు, ఒకటే ఒకటి నేర్చుకో, రోషము కలిగి యేసయ్య కొరకు నిలబడగలిగితే చెయ్యి పట్టుకొని కార్యాలు చేస్తాడు.